అడ్డదిడ్డంగా తవ్వేసేయి, అందిన కాడికి దోచేసేయి, అడ్డం వచ్చిన వాడిని డబ్బుతో కొనేసేయి, అప్పటికీ దారికి రాకుంటే బండితో తొక్కిస్తానని బెదిరించాయి. ఇవి నిజామాబాద్ జిల్లాలో మోరం మాఫియా ఆగడాలు. గవర్నమెంట్ అసైన్ భూముల్ని పందికొక్కుల్లా తెగ తవ్వేస్తున్నారు, మట్టి అమ్ముకొని కోట్లు గడిస్తున్నారు. అడిగేవాడు లేడు, అడ్డుకునేవాడు లేడన్న ధైర్యంతో కొండల్ని సైతం కరిగిచ్చేస్తున్నారు. రోజు వందల ట్రిప్పులేస్తూ అక్రమంగా గడిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు లక్షల్లో గండి కొడుతున్నారు మొరం అక్రమ రవాణాదారులు. డిచ్పల్లి మండలంలో ఈ దందా విచ్చలవిడిగా జరుగుతోంది. ధర్మారం నుంచి వందల లారీలు రోజూ రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాలో ఎక్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేస్తున్నాయి. ఇదంతా ప్రభుత్వ భూమైనా రెవెన్యూ అధికారులకు తెలిసినా ఎవరూ పట్టించుకోవటం లేదు. ఈ తవ్వకాలతో ధర్మారం పరిసరాలన్నీ గోతులమయమయ్యాయి. కొండలు సైతం కరిగిపోయాయి. కళ్లెదురుగా ఎంతలా కనపడుతున్నా డిచ్పల్లి తహసీల్దార్ మాత్రం మా దగ్గర ఎలాంటి సమాచారం లేదంటున్నారు. గతంలో రొనాల్డ్ రోస్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు అక్రమ తవ్వకాలపై సీరియస్ అయ్యారు. స్వయంగా ఈ ప్రాంతాన్ని చూసి అనుమతి లేకుండా ఊళ్ళో ఎక్కడా తవ్వకాలు జరపొద్దని ఆదేశించారు. కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఆయన బదిలీపై వెళ్లాక మళ్లీ చెలరేగుతోంది మాఫియా. ఊళ్ళో వాళ్లు ఎవరు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. మమ్మల్ని ఎవ్వరూ ఏం చెయ్యలేరన్న ధీమాతో ప్రభుత్వ భూములతో పాటు పక్కనే ఉన్న ప్రైవేటు భూముల్లో కూడా తవ్వకాలు జరుపుతున్నారు అక్రమ రవాణాదారులు. వీళ్ల ఆదాయం రోజు లక్షల్లోనే ఉంటోంది. ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మొరం తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ స్థలాన్ని, ప్రభుత్వ ఆస్తులను, ధనాన్ని లూటీ చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పాలక వర్గం కానీ పట్టించుకోకపోవడంతో ఈరోజు కాంట్రాక్టర్లకు, అధికార పార్టీ నాయకులకు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా కొనసాగుతూ ఉన్నది. వెంటనే దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక అధికారులు ఎలాగూ పట్టించుకోవడం లేదు. జిల్లా స్థాయిలోనైనా స్పందించి ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయమంటున్నారు స్థానికులు. ఈ అడ్డగోలు తవ్వకాలతో ఊరి జనం ఇబ్బంది పడటంతో పాటు రాయల్టీ రూపంలో ప్రభుత్వం భారీగా నష్టపోతోంది.